హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన టాపిక్ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం గురించి చెప్తాను. రామేశ్వరం అనే పేరు మీకు ఎలా వచ్చిందో తెలుసా? అదేమిటంటే రాముడు సీతను తీసుకురావడానికి రావణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు వారధిని కట్టి దాటేటప్పుడు పండితులు శివుడికి పూజించి వెళితే చాలా మంచిదని చెప్పగా రాముడు హనుమంతుడిని శివలింగం తెమ్మని పంపగా ఆయన వచ్చేటప్పటికి లేట్ అయింది. అప్పుడు రాముడు తన చేతులతో స్వయంగా అక్కడ ఉన్న ఇసుకతో శివలింగాన్ని చేసి అభిషేకించేసరికి హనుమంతుడు వచ్చి చూసి చిన్నబుచ్చుకునేసరికి అప్పుడు రాముడు తను తెచ్చిన శివలింగానికి కూడా ఒక స్థానం ఉంచానని చెప్పి హనుమంతుడితోనే స్వయంగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించును. అక్కడ రామేశ్వరంలో మాత్రమే రాముడు హనుమంతుడు చేత స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలకు పూజలు జరుగుతాయి. అంతేకాక రాముడు ముందుగా ఎవరైతే హనుమంతుడు స్థాపించిన శివలింగానికి పూజ చేసి తర్వాత తను స్థాపించిన లింగానికి పూజిస్తారో అక్కడ ఉన్న సముద్రపు నీటిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ పోతాయని వరమించాను.